కాళేశ్వరం కమిషన్ విచారణ చివరి దశకు చేరింది. ఇవాళ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతారు. కాళేశ్వరం కమిషన్ కు ఇచ్చేందుకు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విచారణ సందర్భంగా కాళేశ్వరం నిర్మాణానికి ముందు తర్వాత సాగులోకి వచ్చిన పంటల వివరాలను కమిషన్ కు కేసీఆర్ వివరించే అవకాశం ఉంది. కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరవుతుండటంతో బీఆర్ఎస్ జాగృతి కార్యకర్తలు బల ప్రదర్శనకు సిద్దమవుతున్నారు. లేఖ వ్యవహారం తర్వాత మొదటిసారి కేసీఆర్ ను కలిసేందుకు ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఇక కాసేపట్లో పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ వస్తుండటంతో బీఆర్కే భవన్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ఉద్యోగులు సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఓవరాల్ గా ఇదే అంశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి మా ప్రతినిధి సుభాష్ ఉన్నారు. అలాగే బీఆర్కే భవన్ నుంచి మా ప్రతినిధి రాజేష్ కూడా ఉన్నారు. ముందుగా సుభాష్ తో మాట్లాడదాం. సుభాష్, లేఖ విడుదల తర్వాత మొదటిసారిగా కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి మాజీ సీఎం కేసీఆర్ ని కలిశారు. సో అలాగే ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతున్నారు. ఏంటి అప్డేట్స్? లక్ష్మీదుర్గ కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ రోజు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్న నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ జాగృతి రెండు కూడా బల ప్రదర్శనకు సిద్ధం కావడం, మరోవైపు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు చెప్పడానికి అవసరమైన అన్ని అస్త్రాలు శస్త్రాలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కవిత ఎమ్మెల్సీ కవిత దంపతులు కూడా కేసీఆర్ కలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే కేసీఆర్ దంపతులు కూడా ఫామ్ హౌస్కు చేరుకున్నారు. కేసీఆర్తో సమావేశం అయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ మనవడు హిమాంశు కూడా ఫామ్ హౌస్కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఫామ్ హౌస్ నుంచి కొద్దిసేపట్లో కేసీఆర్ బయలుదేరుతున్న నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు చెప్పడానికి అవసరమైన నివేదికలను కేసీఆర్ గత 2-3 రోజుల సంది సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా 2-3 రకాల నివేదికలు సిద్ధం చేసుకొని పాయింట్ వైజ్గా కమిషన్ ఏ ప్రశ్నలు అడిగినా చెప్పడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి అటు హరీష్ రావుతో గత 2 రోజులుగా విస్తృత సమాలోచనలు నిర్వహించి అవసరమైన అన్ని వివరాలు కూడా సేకరించుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్టు అప్డేట్స్, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అంతర్గత ప్రాజెక్టుల వివరాలన్నింటిని కూడా కేసీఆర్ సిద్ధం చేసుకొని పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ సమాధానాలు ఏమిస్తారనేది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చూపంతా కూడా కేసీఆర్ సమాధానాల మీదనే ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ అవకాశాన్ని తీసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ పెద్ద ఎత్తున అటు బీఆర్కే భవన్ వద్దకు, అదేవిధంగా రాజీవ్ రహదారి వెంబడి కూడా ఎక్కడికక్కడ విలేజ్లలో కేసీఆర్ స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. అటు జాగృతి అజెండాపై జాగృతి కార్యకర్తలు, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రోడ్లపైకి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫామ్ హౌస్ వద్ద జనగామకు చెందిన కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఇక్కడ జమకూడిన పరిస్థితి కనిపిస్తుంది. ఫామ్ హౌస్లోనే ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రమాదవశాత్తు జారిపడడంతో తుంటి వెంక విరిగినట్టు తెలుస్తుంది. సో అతన్ని అంబులెన్స్లో ప్రస్తుతానికి యశోద ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. సో కేసీఆర్ కమిషన్ హాజరు కానున్న నేపథ్యంలో ఇక్కడ కార్యకర్తలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కేసీఆర్ కమిషన్ పిలుస్తున్నది. ఈ నేపథ్యంలో గత 10 ఏళ్ల హయాంలో బీఆర్ఎస్ కాళేశ్వరం సంబంధించి ఎట్లాంటి తీసుకుంటారు? జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవానికి తెలంగాణకు ఒక ఆయువు పట్టు లాంటిది. ఇలా చాతగాని హామీలు ఇచ్చి
ఇలా ఒక కమిషన్ పేరుతోటి దొంగ కమిషన్ లేచి ఇలా కేసీఆర్ గారిని బదనాం చేయడానికి చూస్తున్నారు. వీలైతే 6 గ్యారెంట్లు నువ్వు అమలు చేయి, లేదంటే రాజీనామా చేయని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అలాగే మనకు కేసీఆర్ గారు కాళేశ్వరం అనేది తెలంగాణలో 1,00,000 ఎకరాలు సాగు చేసి 10 సంవత్సరాల కాలంలో పూర్తి చేసుకొని ఎంతో మందికి 1,00,000 ఎకరాలు చేశారు. సో ఓకే, ఇక్కడ పరిస్థితి అయితే ఇలా ఉంది చూస్తున్నాం. మరికొద్దిసేపట్లోనే కేసీఆర్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సుభాష్.